ఒక్కసారి ఆలోచించండి, కొన్ని వేల ఏళ్ల కిందట రాసిన ఒకే ఒక్క శ్లోకం మన రియాలిటీని అంటే మనం ప్రపంచాన్ని చూసే పద్ధతిని ఫండమెంటల్గా మార్చేయగలదంటే అవును, ఈరోజు మనం ఈశావాస్యోపనిషత్తులో ఉన్న మొదటి చాలా పవర్ఫుల్ మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదేనండి ఆ మంత్రం. చూడ్డానికి సింపుల్గా చాలా సరళంగా కనిపిస్తోంది కదా, కానీ దీని లోపల ఒక కంప్లీట్ ఫిలాసఫీ, ఒక సంపూర్ణ తత్వశాస్త్రమే దాగుంది. ఇంకా చెప్పాలంటే మనందరికీ వచ్చే 3 బేసిక్ ప్రశ్నుంటే చూశారా? అసలు నిజమేంటి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడమెలా, మరి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మనకు దొరికేదేంటి? ఈ 3 ప్రశ్నలకి సమాధానం ఈ ఒక్క మంత్రంలోనే ఉంది. అసలు ఈ మొత్తం డిస్కషన్కు బేసిస్ ఇదే. ఇదేదో ఊరికే మాటల కోసం చేసే ఫిలసాఫికల్ చర్చ కాదండి. ఇది మన అనుభవాన్ని, మన ఎక్స్పీరియన్స్ని మార్చగలిగే ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. సరే, మరి ఈ మంత్రంలో ఉన్న ఆ ట్రాన్స్ఫర్మేషనల్ పవర్ ఏంటో చూద్దాం రండి. రైట్, ముందుగా ఈ మంత్రం ఒక ఫౌండేషనల్ ప్రిన్సిపిల్ని మన ముందు పెడుతుంది. అదే ఆల్ పర్వేడింగ్ ట్రూత్, అంటే సర్వవ్యాప్తమైన సత్యం. ఇది మనం రియాలిటీని ఎలా చూడాలి అనే దాని గురించి చాలా ధైర్యంగా ఒక ఫండమెంటల్ స్టేట్మెంట్ ఇస్తుందన్నమాట. ఈ మంత్రంలో మొదటి భాగాన్ని సిద్ధాంతం అంటారు. సిద్ధాంతం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్, అంటే దీనిపై ఇక ఆర్గ్యుమెంట్ లేదు, ఇది ఫైనల్. ఈ మొత్తం ఫిలాసఫీకి ఇదే ఫౌండేషన్. సో ఇంతకే ఆ సూత్రమేంటి? చాలా సింపుల్. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ, కదులుతున్నా కదలకపోయినా, ప్రతి అణువో, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు అన్నీ కూడా ఒకే ఒక దైవత్వంతో, ఒకే డివైన్ కాన్షియస్నెస్తో నిండిపోయున్నాయి. అంటే వేరేవేరేవి ఏవీ లేవనమాట. అంతా ఈశ్వర స్వరూపమే. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చాలా మంచి ఎనలాజీ ఉంది. ఇప్పుడు మనం సముద్రాన్ని చూస్తున్నామనుకోండి, మనకి ఏమేం కనిపిస్తాయి? వేల కెరటాలు, నీటి బుడగలు, సుడిగుండాలు, ఇవన్నీ వేరువేరుగా డిఫరెంట్గా కనిపిస్తాయి. కాని నిజానికి అదంతా ఏంటి? ఒకే ఒక్క నీరు కదా. సరిగ్గా అలాగే ఈ ప్రపంచంలో మనం చూసే ఈ అనంతమైన రూపాలన్నీ ఒకే ఒక డివైన్ రియాలిటీ యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. సరే, బావుంది. కానీ ఇక్కడే మనందరికీ ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ అంతా దైవమే అయితే మరి మనకెందుకు అలా అనిపించట్లేదు? మన ఎక్స్పీరియన్స్ ఎందుకు ఎంత డిఫరెంట్గా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ సిద్ధాంతానికి మన డైలీ లైఫ్ ఎక్స్పీరియన్స్కి మధ్య ఈ గ్యాప్ ఎందుకొస్తోంది? ఉపనిషత్తు ఏం చెబుతుందంటే ప్రాబ్లం ప్రపంచంలో లేదట. ప్రాబ్లం అంతా మన చూపులోనే, మన దృష్టిలోనే ఉందట. మన సిచ్యువేషన్ని చెప్పడానికి ఎంత మంచి ఎగ్జాంపుల్స్ ఇవి చూడండి. మనం ఆల్రెడీ దైవత్వం అనే సముద్రంలోనే ఉన్నాం, కాని మనం చూస్తున్నది కేవలం పైపైన ఉన్న అలలని మాత్రమే. మనం న్యూయార్క్ సిటీలోనే ఉన్నాం, కాని ఇంకా సిటీ రాలేదేంటి అని వెతుకుతున్నాం. అంటే మనం సత్యం మధ్యలోనే ఉంటూ దాన్ని గ్రహించలేకపోతున్నాం అనమాట. సో అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. మన నార్మల్ చూపేం చేస్తుంది? కేవలం పేరు, రూపం, పని, అంటే నామ, రూప, క్రియ, వీటి వరకే చూసి ఆగిపోతుంది. కాని ఉపనిషత్ దృష్టి అలా కాదు. అది ఈ పైపైన లేయర్స్ని దాటుకుని వెళ్ళి వీటన్నిటికీ బేస్ అయిన ఆ ఈశ్వర స్వరూపాన్ని చూస్తుంది. ఓకే, మన చూపులో లోపం ఉందని తెలిసింది. మరి దాన్ని కరెక్ట్ చేసుకోవడమెలా? దీనికి సమాధానమే మంత్రంలోని 2వ భాగం. ఇది మనకొక ప్రాక్టికల్ మెథడ్ని ఇస్తుంది. దీన్నే సాధన అంటారు. సాధన అంటే ఇది జస్ట్ ఒక ఐడియా కాదు. ఇది మన పర్సెప్షన్ని మార్చుకోవడానికి మనం యాక్టివ్గా చేయాల్సిన ఒక ప్రాక్టీస్, ఒక క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం. ఇంతకీ ఆ సాధన ఏంటంటే తేన త్యక్తేన భుంజీథా, అంటే ఆ త్యాగం ద్వారా అనుభవించు. వినడానికి చాలా కాంట్రాడిక్టరీగా, విరుద్ధంగా ఉంది కదా. త్యాగం చేస్తే అనుభవించడమేంటి? 2 ఆపోజిట్ కదా. కానీ అసలైన సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. చూడండి, ఇక్కడ త్యాగమంటే మన దగ్గరున్నవి వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ త్యాగం చేయాల్సింది ఒక తప్పుడు దృష్టిని, ఒక ఇల్యూజన్నే. మనం వస్తువుల్ని చూసినప్పుడు వాటి పేరు, వాటి రూపమనే పైపైన వెలువకు అతుక్కుపోతాం చూసారా? ఆ అటాచ్మెంట్ని వదిలేయాలి. అలా వదిలేసినప్పుడు వాటి వెనుక ఉన్న అసలైన సత్యాన్ని, ఆ దైవత్వాన్ని మనం నిజంగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఇదెలా ఉంటుందంటే మనం ఒక కొత్త కళ్ళజోడు పెట్టుకోవటం లాంటిది. దానికి పేరు ఈశ్వర గ్లాసెస్. ఆ కళ్ళజోడు పెట్టుకొని చూస్తే చాలు, ఇంతకాలం మనకు కేవలం వస్తువులుగా,
వేర్వేరుగా కనిపించిన ప్రతీదీ ఇప్పుడు దైవస్వరూపంగా మెరిసిపోతూ కనిపిస్తుంది. సింపుల్గా మన పర్సెప్షన్ మారిపోతుందంతే. సరే, సిద్ధాంతం తెలిసింది, సాధన కూడా తెలిసింది. మరి సాధన చేస్తే ఫైనల్గా మనకు దక్కేదేంటి? మన దృష్టినిలా మార్చుకుని ప్రతీ దాంట్లో దైవాన్ని చూడటం మొదలుపెడితే ఏమవుతుంది? మంత్రంలోని ఈ చివరి భాగాన్ని సిద్ధి అంటారు. సిద్ధి అంటే అటైన్మెంట్. అంటే ఈ మొత్తం జర్నీకి డెస్టినేషన్ ఇదే అనమాట. ఆ ఫలితమేంటంటే మా గృధః ఆశించవద్దు. ఒక క్షణం ఆలోచించండి. మనకసలు కోరిక ఎందుకు పుడుతుంది? ఏదో ఒకటి మన దగ్గర లేదు, అది నాకంటే వేరేగా బయట ఎక్కడో ఉంది అనుకున్నప్పుడే కదా. కాని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ నా స్వరూపమే, అన్నీ నేనే అని తెలిసాక ఇంక దేన్ని కోరుకోవాలి? దేనికోసం ఆశపడాలి? అసలా కోరిక అనే కాన్సెప్ట్కి అక్కడ చోటుండదు. ఈ స్టేట్ని వర్ణించడానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఒక పెద్ద సముద్రముందనుకోండి, అది ఎప్పుడూ నిండుగా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని నదులు వచ్చి అందులో కలిసినా సరే అది అస్సలు చలించదు, అందులో అలజడి రాదు. సరిగ్గా అలాగే ఈ శాంతిని పొందినవాళ్లలోకి ఎన్ని కోరికలు వచ్చినా, ఎన్ని అనుభవాలు వచ్చినా వాళ్ల మనసులో ఎలాంటి డిస్టర్బెన్సూ ఉండదు. ఇది కోరికలను అణిచేయడం కాదు, వాటిని దాటిపోయేయడం. చూశారా, ఈ ఒక్క శ్లోకంలో ఎంత బ్యూటిఫుల్గా ఒక కంప్లీట్ ఫిలాసఫీని ప్యాక్ చేశారో? ఇదొక సిద్ధాంతంతో స్టార్ట్ అవుతుంది, దాన్ని అందుకోడానికి ఒక సాధన ఇస్తుంది, ఆ సాధన చేస్తే వచ్చే సిద్ధి అంటే ఫలితాన్ని కూడా ప్రామిస్ చేస్తుంది. ఈ ఫ్లో చూడండి ఎంత లాజికల్గా ఉందో. ఫస్టు సిద్ధాంతం, ప్రతిదీ దైవమే. నెక్స్టు సాధన, ఆ నిజాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మన తప్పుడు చూపును వదిలేయడం. ఫైనల్గా సిద్ధి, కోరికల నుంచి ఫ్రీడమ్, కంప్లీట్ పీస్, ఒకదాని తర్వాత ఒకటి. ఎంత పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యాయో కదా. అల్టిమేట్గా ఈ మంత్రం ప్రకారం శాంతి అంటే ఏంటో తెలుసా? బయటనుంచి మనం సాధించాల్సింది ఏమీ లేదు. మనం దేనికోసమైతే వెతుకుతున్నామో అది ఆల్రెడీ మనమే, మన స్వరూపమే అని రియలైజ్ అవ్వడమే అసలైన ఎప్పటికీ కదలని శాంతి. మరి ఈ విశ్లేషణను ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. ఏమో, అంతిమ స్వేచ్ఛ అంటే ఏదో కొత్తగా సంపాదించడం కాదేమో, ఎక్కడికో దూరంగా ప్రయాణించడం కాదేమో. బహుశా అది కేవలం మన కళ్ళు తెరిచి మన చుట్టూ, మన లోపల ఇప్పటికే ఉన్న అద్భుతమైన నిజాన్ని చూడటమేనేమో.